అబ్రహాము చరిత్ర మనం గమనిస్తే అప్పుడే కదా ఆశీర్వదించాడు, నీ సంతతి, నీ జనరేషన్స్. మరి యాకోబు ఎవరి సంతతి? మేం కదా. యాకోబ్కి 21 సంవత్సరం పడితే హీ వాజ్ మనవడే కదా, బ్లడ్. మనము లాంగ్ డిస్టెన్స్. యాకోబుకి 21 సంవత్సరం పట్టిందంట దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి. ఈ రోజు దేవా నన్ను దీవించు, దేవా నన్ను ఆశీర్వదించు, నేను అభివృద్ధి పొందాలి, నేను ఆశీర్వదింపబడాలని దేవుని సన్నిధిలో అడుగుతున్నావు. దేవుడు నేను చేతులైతే ఆశీర్వదించేశాడు. ఇప్పుడు పొందుకోవాల్సింది నువ్వు కదా. నువ్వు పొందుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ స్వరములో యథార్థత లేదు, నీ స్వరములో సెల్ఫిష్నెస్ ఉంది, నీ స్వరములో ఫెయిత్ఫుల్నెస్ లేదు, నీ స్వరములో ఏమి లేదు? నిజాయితీ లేదు, లాయల్టీ లేదు, accuracy లేదు. You have just come here to receive the blessing. That's it. I want the blessing of the Lord. I want to be like them. నేను వాళ్ళ దీవించుకోవాలి, నేను వాళ్ళలా ఉండాలి, నేను వాళ్ళలా పొందుకోవాలి, నాకు కూడా ఇల్లు ఉండాలి, నాకు కూడా కారు ఉండాలి అని అనుకుంటున్నావే, కానీ ఈ స్వరంలో యథార్థత లేదు. దేవుడు నిన్ను దీవించేశాడు. యు ఆర్ ఆల్రెడీ బ్లెస్డ్. నువ్వు ఎప్పుడు దీవెనలు పొందుకున్నావు, కానీ అది నీ జీవితంలో నెరవేర్చుకోవడానికి కారణము నీ స్వరం. అందుకే చెప్తాను, స్వరం ఇప్పి మాట్లాడండి అమ్మా, తెరిచి మాట్లాడండి, హల్లెలూయా చెప్పండి. ఎందుకు చెప్తున్నాను? నీ స్వరంలో యథార్థత లేకపోతే నువ్వు ఏం పొందుకుంటావు దేవుని సన్నిధిలో? నువ్వు యాక్టింగ్ చేస్తే నువ్వు ఏం పొందుకుంటావు? యు విల్ నాట్ రిసీవ్ ఎనీథింగ్.